అందరూ కలిసి నలుగురు హాయిగా జీవనం మొదలుపెట్టారు కదా. ఎవరెవరు? కాకి, జింక, తాబేలు అండ్ నాలుగో వ్యక్తి కాకి, జింక, తాబేలు. ఈ నలుగురు కలిసి హాయిగా జీవితాన్ని ప్రారంభించారు. కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ నలుగురితో జీవితం సాగుతున్నటువంటి వేళ ఎలుకతో సహా మొత్తం నా కాకి, జింక, తాబేలు, ఎలుక ఈ నలుగురు కదా, ఇవన్నీ కలిసిమెలిసి ఉంటున్నాయి. ఎవ్వరూ కూడా ఒకరికొకరు ప్రమాదం కలిగించేటువంటి స్వభావం ఎవరికీ లేదు. ఐకమత్యంగా ఉండేటువంటి వాళ్ళు హాయిగా జీవనం సాగుతుంటుండగా ఏం జరిగిందో ఒక్కసారి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు, అంటే సాయంకాలం అవుతున్న, పొద్దు వాలడం అంటే సూర్యాస్తమయం అంటే సాయంత్రం అవుతున్న సమయంలో తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. తాబేలు, కాకి, ఎలుక మొదటి నుంచి ఉన్నటువంటి మూడు ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళినటువంటి జింక మాత్రం ఇంకా రాల. రోజులు గడుస్తున్నాయి, అందరూ హాయిగా ఉంటున్నారు. ముందుగానే అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి కదా, ఆహార విహారాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి కదా. సంతోషంగా జింక కొత్తగా వచ్చింది కాబట్టి ఆ అన్నిటినీ హాయిగా తింటోంది, మడుగులో నీళ్లు తాగుతోంది, పొదరింట్లో జీవనం సాగిస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, పుష్టిగా తయారైంది. అంతకుముందు కొంచెం బక్కగా ఉండేది, భయపడుతూ ఉండేది. ఇప్పుడు తనకు మంచి మిత్రులు దొరికారు. ఆ మిత్రుల యొక్క సహృదయత వల్ల, వాళ్ళ యొక్క సహాయం వల్ల చాలా ఆరోగ్యంగా బలంగా తయారైంది జింక. అయితే ఒక రోజున ఏమైంది, ఉదయాన్నే మేత కోసం వెళ్ళింది. ఇంకా కొంచెం దూరంలో పచ్చిక కోసం వెళ్ళింది. సాయంత్రం అవుతుంది, అన్నీ ఇంటికి చేరుకున్నాయి, గూటికి చేరుకున్నాయి. ఎవరి నివాసాలకు వాళ్ళందరూ కలిపి ఒక చోటే కదా చేరుకున్నారు. కానీ జింక మాత్రం ఇంకా రాలేదు. దాంతో ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి ఈ మూడు కూడా. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటేమో ముసిరిపోతున్నది. అసలే అరణ్య ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కదా. చీకటి పడిందనుకోండి కాలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ చీకట్లో మహారణ్యంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మరి అందువల్ల దీపం ఉండదు, వెలుగులు ఉండవు. ఏ క్రూర మృగాలైనా తిరిగే పరిస్థితి, ప్రాణాలకు ప్రమాదం. అలాంటిది తమ మిత్రుడు చీకటి పడుతున్నా సరే ఇంకా ఇంటికి రాలేదని చెప్పనవి ఆందోళన పడుతున్నాయి. ఇక ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలేమో గబగబా పాకి వెళ్ళలేదు. ఏదైనా ప్రమాదం జరగబోయిందనుకోండి, కాకంటే సరే చట్టుకుని ఎగరగలదు, ఎలుకంటే గబుకుని ఏ కలుగులోకైనా దూరిపోగలదు. ఇక తాబేలు ఉన్నది, పాక్కుంటూ నీటిలోకి పరిగెత్తుకెళ్ళాలి, పరిగెత్తుకెళ్ళి నీటి మడుగులోకి దూకాలి. అంటే వేగంగా పరిగెత్తుకెళ్ళే పరిస్థితి తాబేలుకి లేదు. అలాంటప్పుడు ఏదైనా జరిగితే ఏం చేయాలి? చిత్రాంగుడిని ఎటుపోయి వెతకాలో అర్థం కాలేదు. చిత్రాంగుడి కోసం ముగ్గురు మూడు దిక్కుల్లో వెళ్ళి వెతుకుదామని అనుకున్నారు. సరే మరి చిత్రాంగుడిని, మన తాబేలు మందరగుడిని ఎక్కడికి వెళ్ళమని వెతకాలి? వాడేమో స్పీడ్గా వెళ్ళలేడు కదా. అందుకని ఆందోళన పడుతూ ఉంటుండగా ఎటుపోయి వెతకాలో తెలియటం లేదు. కానీ ఇంతలో కాకికి మనసులో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది, ఒక ఆలోచన వచ్చింది కాకికి. ఏమని అనుకున్నది? అప్పుడైతే రెక్కలు విప్పింది, చటుకున లేచింది, గబుక్కున పైకి చూసింది, రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి అటు ఇటు చూస్తూనే ఉన్నది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకొని ఒక చోట భయపడుతూ బాధపడుతూ బయటకు రాలేక ఉన్నటువంటి తమ మిత్రుడైన జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్నటువంటి ఆ నేస్తాన్ని చూసి కాకి చాలా దుఃఖించింది. అప్పుడు మెల్లగా చిత్రాంగుడి దగ్గరికి వెళ్ళింది. అర్థమైందా? చట్టుకుని ఉపాయం వచ్చింది. వాడెవరు వస్తాడేమో అని ఎదురు చూడడం కన్నా తను ఎగరగలిగే శక్తి ఉన్నది కదా, కొంచెం దూరమైనా సరే వెళ్ళి వెతకగలిగే పరిస్థితి ఉన్నది కదా. చీకటి పడితే కళ్ళు కనిపించవు, కానీ ఇంకా వెలుగు కొద్దిగా ఉన్నది కదా, చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయి కదా. అయినా సరే ప్రయత్నం చేసి తమ మిత్రుడు ఎక్కడున్నాడు వెతుకుదామని వెతుకుతూ వెళ్తోంది. కొంచెం దూరం పైకి ఎగిరింది, కళ్ళు విప్పార్చింది, అన్ని వైపులా పరిశీలించి చూస్తోంది. చూస్తూ ఒక చోట కొంచెం దూరంగా తమ మిత్రుడైనటువంటి ఈ చిత్రాంగుడు జింక పెద్ద వలలో చిక్కుకుపోయి భయపడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ బయటకు రాలేక ఎన్నో తంటాలు పడుతూ ఉన్నాడు పాపం. అందులో చిక్కుకుపోయాడు, చుట్టుకుపోయింది ఆ వల, అతనికి శరీరం అంతా చుట్టుకుపోయింది. వల గురించి తెలుసు కదా, ఏదైనా వేసేస్తే దాని మీద అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం, వలలు తప్పించుకొని బయటకు రావడం చాలా కష్టం. ఇది అందులో చిక్కుకుపోయింది. ఎందుకని? తన పొలంలో ఈ రోజు వచ్చి మేసేసి తింటూ ఉందని చెప్పానని ఓ రైతుకు కోపం వచ్చింది. ఓ వల ఏర్పాటు చేశాడు. ఆ వలలో పడి చిక్కుకుపోయింది ఈ జింక. సో దానిలో బయటకు రాలేక ఏడుస్తుంటే మెల్లగా కాకి అక్కడికి వచ్చి కూర్చుంది, చూసింది, దుఃఖపడుతోంది. ఏంటి మిత్రమా, ఎందుకు ఇంత ఘోరం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పానని ఏడుస్తోంది. అప్పుడు ఏమని అడిగిందో చూడండి. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా,
నీలాంటి మంచివాడికి రావలసిన అపాయము కాదు ఇది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి. ఎంత దారుణం జరిగిపోయింది మిత్రమా. నీలాంటి మంచివాడు ఇలా ఇందులో ఇరుక్కుపోవడం, ఈ ఇంతటి అపాయానికి గురి కావడం మాకు చాలా బాధగా ఉన్నది. నీలాంటి వాడికి రావాల్సినటువంటి కష్టము కాదు ఇది. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి అనుకోకుండా నువ్వు ఈ పరిస్థితులలో ఇరుక్కుపోయావు. కాబట్టి ముందు నువ్వు అర్జెంటుగా బయటకు రావాలి దీని నుంచి. తర్వాత ఇక నుంచి జాగ్రత్తలు తీసుకుందాం. కానీ ముందు బయటకు రావాలిగా, నేను ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి ఏడుస్తూ దుఃఖపడుతోంది కాకి. అప్పుడు వెంటనే జింక అన్నది, ఎలుక ఇక్కడికి వచ్చి కొరికేస్తే ఈ వలను నేను బయటపడిపోతా అన్నది. మిత్రమా, నీ దుఃఖం చూస్తే నాకు ఎంతో హాయిగా ధైర్యంగా ఉన్నది. ఎందుకనంటే తన కోసం దుఃఖపడేవాళ్ళు, తన కోసం బాధపడేవాళ్ళు ఒకరు ఉన్నారంటే ఎవరికైనా కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. మరి అందువల్ల జింక అన్నది కదా కాకితో, మిత్రమా నువ్వు నా కోసం దుఃఖపడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మీ అందరి వంటి మిత్రులు కలిగి ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అయితే దీనికి ఒక చిన్న ఉపాయం చేయవచ్చు. మన మిత్రులలో ఎలుక మిత్రుడు ఉన్నాడు కదా, ఎలుక గనక వచ్చి ఇక్కడ ఈ వలని కొరికి వేసినట్టయితే నేను బయటపడిపోతా, రక్షించబడతా అని చెప్పింది జింక. అప్పుడు అవును, వేటగాడు వచ్చి వలని ఇక్కడ వేశాడు కాబట్టి, వలలో చిక్కుకున్నావు కాబట్టి, అతడు ఖచ్చితంగా నువ్వు వలలో చిక్కుకున్నావు కాబట్టి రావడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు వచ్చే ఇందులో చిక్కుకున్న విషయం వాడికి తెలిసిపోతుంది. కాబట్టి వేటగాడు నుంచి తప్పించుకునే ముందుగా మనం బయటపడాలంటే వేటగాడు వచ్చే లోపల ఇవన్నీ జరగాలి. అందుకని ఏం చేయాలి, వేటగాడు రాకముందే నేను పోయి ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుకను ఇస్తాన్ని తీసుకొని వస్తానని చెప్పి కాకి ఎగిరి వెళ్ళింది. అవును నిజమే, ఇప్పుడు అతను రావడం తొందరగానే వచ్చేస్తాడు. ఎందుకంటే వలలో పడిందన్న సంగతి గ్రహించాడు కాబట్టి వచ్చేస్తాడు. వచ్చి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. దీన్ని చంపేసి ఆ మాంసాన్ని వాడు తినేస్తాడు, ఇంటికి తీసుకుపోతాడు. కాబట్టి దీని ప్రాణాలు పోతాయి. అంటే అతడు రావడానికి ముందే నువ్వు ఈ వల నుంచి బయటపడాలి, మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. ఇదిగో ఇప్పుడే పోయి నేను ఎలుకను తీసుకొస్తానని చెప్పానని అతను బయలుదేరి వెళ్ళాడు కాకి. వెళ్ళిన తర్వాత చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. ఎంతసేపటికి వస్తారో తమ మిత్రులు, ఈ పరిస్థితిలో నేను ఏమైపోతాను, నన్ను వదిలి వెళ్ళలేరు, కానీ వాళ్ళు త్వరగా వెళ్ళి త్వరగా అతన్ని తీసుకురావాలి కదా, నన్ను రక్షించాలి కదా, రక్షిస్తారా లేదా, వాళ్ళు త్వరగా వస్తే బాగుండును అని చెప్పి ఒకటే పరిపర విధాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నది. ఈలోపు వేటగాడు ఎక్కడొస్తానో అని భయపడిపోతూ ఉన్నది. కానీ ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే వెంటనే లఘుపతనకం తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకుడు ఒక్కసారిగా ఆందోళన పడి, ఈ వలలో చిక్కుకున్నటువంటి చిత్రాంగుని చూసి ఒక్కసారిగా ఆందోళన పడి చటుక్కున దూకి దగ్గరకు వచ్చాడు. అంటే లఘుపతనకము అంటే కాకి ఆ హిరణ్యకుడిని వీపు మీద ఎక్కించుకొని తీసుకొచ్చింది, ఎగురుకుంటూ తీసుకొచ్చింది. వెంటనే దిగి ఆ వల దగ్గరకు వచ్చేసి గబగబా వల తాళ్ళని కొరికిన తర్వాత ఒకవైపు తాళ్ళు కొరకంగానే జింక బయటకు వచ్చేసింది. అమ్మయ్య, ప్రమాదం నుంచి బయటపడింది, ఇంకే సమస్య లేదు. చూసారా, మిత్రుడి వల్ల ఎలాంటి, ఒక మిత్రుడు, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. 4-5 మిత్రులు ఒక చోటు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ కలిగి ఉంటారు కదా. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, పదునైనటువంటి పళ్ళు ఉంటాయి. లఘుపతనకు మన జింక ఎలుకకి చాలా పదునైనటువంటి పళ్ళు ఉంటాయి హిరణ్యకుడికి. కాబట్టి ఆ పళ్ళతో ఎలాంటి కఠినమైనటువంటి వాటినైనా కొరికేయగలడు. వలతాళ్ళు కొరికేశాడు, జింక బయటకు వచ్చేసింది, సేఫ్. అవునా? అయితే సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నదే ఎలుక. ఎవరెవరు అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళు, జింక, కాకి అండ్ ఎలుక. ఓకేనా? ఈ ముగ్గురు మళ్ళా తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి బయలుదేరారు. అయితే దారిలో ఈ జింకతో కాకి అన్నది కదా, ఎలుక అన్నది కదా, ఎందుకు ఇంత ప్రమాదానికి గురయ్యావు, ఆ సమయానికి మేము రాకపోతే ఎంత ప్రమాదం జరిగేది, ప్రాణాలకి ప్రమాదం అయ్యేది కదా, అసలు ఈ ఆపదలో నువ్వు ఎలా చిక్కుకున్నావు, ఏదైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటే మీకు ఒక చిన్న మాట చెప్పాలి. వర్షాలు బాగా రోడ్ల మీద బాగా ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్లన్నీ నీటితో నిండిపోయి ఉంటాయి. అప్పుడు డ్రైనేజీలకు పక్కన పెద్ద పెద్ద మ్యాన్ హోల్స్ ఒక్కొక్కసారి మూతలు లేని ఉంటాయి. కానీ మరి అట్లాంటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మ్యాన్ హోల్స్ మూతలకు చూసుకోకుండా నీళ్ళే కదా అని చెప్పనని నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ధన్మని అందులో పడిపోయే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది కదా. జాగ్రత్త వహించాలి.
అలాగే కొన్ని కరెంటు తీగలు వర్షాలు వరదలకి గాలివానలకి కూలిపోయి రోడ్ల మీద నీళ్ళల్లో పడి ఉంటాయి. అవి చూసుకోకుండా నీళ్ళల్లో కాలు పెడితే షాక్ కొట్టి ప్రాణాలు పోతాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తోంది ఎలుక తన మిత్రుడితో. చిత్రంగా నువ్వెందుకు ఈ ఆపదలు ఇరుక్కున్నావు, కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఈ ప్రమాదం నుంచి నువ్వు అదృష్టవశాత్తు బయటపడ్డావు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది, ఎంత ఘోరం జరిగేది అని చెప్పంగానే కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అసలు ఎలా చిక్కుకున్నావు నువ్వు ఈ వలలో అని అడిగింది. ఆ మాటకు జింక ఇలా చెప్తోంది, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నిజమే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ జాగ్రత్తలు తీసుకోవడం అనే జ్ఞానం మాత్రం మనకి ఉండాలి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ఏదో ఒక ప్రమాదంలోకి ఏదో ఒక అపాయము మనకి సంభవించవచ్చు, కానీ తప్పదు మిత్రమా. కానీ ఏం చేస్తాం, నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి, చాలా వాటిని సొంతంగానే ఎదుర్కోగలిగాను. ఎన్నో ప్రమాదాలు, వాటి నుంచి తప్పించుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేశాను. చాలా ప్రమాదాలని, అపాయాలని ఎదుర్కొన్నాను. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. నేను చాలా చిన్నప్పుడు, కేవలం నాకు 6 నెలల వయసులో ఉన్నప్పుడు నేను ఒక వేటగాడి వలలో చిక్కుకున్నాను. అమ్మా నాన్నలకు దూరంగా చెంగు చెంగుమని ఎగురుకుంటూ వారి నుంచి దూరంగా పట్టించుకోకుండా పరుగులు పెడుతున్నటువంటి సమయంలో తెలివిగా వేటగాడు విసిరినటువంటి వలలో చిక్కుకుపోయాను. చిక్కుకుపోతే వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. జింక చెప్తోంది, తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తోంది. వాడు నన్ను తీసుకెళ్ళి అందంగా ముద్దులో మూటగట్టేటువంటి చాలా చిన్న జింకను కదా, పిల్లను కదా, నన్ను చూడంగానే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది కదా, అందువల్ల ఆ ముద్దు కొలికే నన్ను తీసుకెళ్ళి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క రాజకుమారుడికి బహుమానంగా ఇచ్చాడు ఆ వేటగాడు. అయితే రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసేవారు. నిజంగా రాజభవనంలో రాజకుమారుడికి మిత్రుడిగా నేను ఆ రాజభవనంలో అడుగుపెట్టడం అంటే అదృష్టమే. ఒక రకంగా ఈ రకంగా ప్రమాదము నాకు ఒక రకమైన వైభవాన్ని తీసుకొచ్చింది. రాజమహల్లో రాజకుమారుడి స్నేహితుడిగా నేను పెరుగుతున్నా. నన్ను ఆ భవనంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా ముద్దుగా చూస్తూ ఉండేవారు, ముద్దు చేసేవారు, నాకెంతో స్వేచ్ఛనిచ్చేవారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. నేను రాజభవనంలో మనుషుల మధ్య చాలా సంతోషంగా, పైగా రాజ కుటుంబీకుల మధ్య కూర్చొని నాకు హాయిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా వినేదాన్ని. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నిటినీ నేను పలకడానికి నేను కూడా ప్రయత్నం చేసేదాన్ని. వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ మాటలలో, సందర్భాలలో నాకెంతో స్వేచ్ఛనిచ్చేవారు. అందువల్ల నాకు ఇష్టం వచ్చినట్టు చోట రాజభవనం అంతా కలిగి తిరిగేదాన్ని. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎన్నో విషయాలు ఉంటుండేవి. అవన్నీ శ్రద్ధగా వినేదాన్ని. అవి తిరిగి నేను వాళ్ళతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఇలా ఉండగా ఒకనాడు ఏమైందంటే అని చెప్తున్నది మన జింక. తన ఫ్లాష్ బ్యాక్ పూర్వకథని చెప్తున్నది కదా. ఏం జరిగిందో మనం వచ్చే పేజీలో, వచ్చే తరగతిలో తెలుసుకుందాం. సరేనా?